ఏం మాట్లాడుతున్నావు మాధవ? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? వాడు నడి రోడ్డులో వదిలేసి వచ్చాడు అంటే ఎందుకు వదిలిపెట్టొచ్చాడు? మన ఇంటి మీద అప్పు తీసుకుంటే దాని మీద కమిషన్ తీసుకుంది. ఇంట్లో ఎన్ని బాధలు పడుతూ ఇన్ని కష్టాలు అనుభవిస్తూ ఉంటే దానికి కారణమైన ఆ రుద్రానికి అండగా నిలబడింది. అది తెలుసుకున్నాడు కాబట్టే ఆ రోజు నడి రోడ్డులో వదిలేసొచ్చాడు. ఈరోజు భూమి కావాలని ఏ తప్పు చేయలేదే. శౌర్య చేసిన తప్పుని సరిదిద్దాలని చూసుంటుంది. తన వల్ల ఇంటి పరువు ఎక్కడ పోతుందో అని సర్ది చెప్పాలని చూసుంటుంది. కాదు, నేను ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అనంటే ఏం చెయ్యాలో దిక్కుతోచక అక్కడే నిలబడుంటుంది. అదే తప్పని తనని ఇంట్లో నుంచి పంపించాలనుకుంటే నేను ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిన శౌర్యని ఏం చెయ్యాలి మరి? తనని కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దామా? అదేంటి మహాలక్ష్మి అలా మాట్లాడతావు? తప్పు ఏదైనా తప్పే కదా. మాధవ చెప్పింది కరెక్టే కదా. నా అల్లుడు చేసింది ఒప్పైనప్పుడు మాధవ చేసింది మాత్రం ఇప్పుడు తప్పేలా అవుతుంది? మీరేం మాట్లాడకండి. ఇంటి గురించి గొప్పగా ఆలోచిస్తున్నట్టు, మీరు ఎప్పుడు ఏ తప్పు చేయనట్టు, భూమి మాత్రం ఇప్పుడు ఏదో పెద్ద తప్పు చేసి వచ్చి నిలబడినట్టు నిందంతా తన మీద వెయ్యాలని చూడకండి. దయచేసి నా కోసం మీరెవరూ వాదించుకోవద్దు. నా వల్ల మీరంతా గొడవ పడ్డం, బాధపడ్డం నాకిష్టం లేదు. నిజానికి నేను ఆ పెళ్లి ఆపడానికి వెళ్ళాను. అంతేకాని శౌర్యకి, సిద్ధార్థకి పెళ్లి చేయాలనే ఉద్దేశం నాకెప్పుడూ లేదు. తనకి ఎన్ని విధాలుగా నచ్చ చెప్పాలో అన్ని విధాలుగా నచ్చ చెప్పాను. వినిందనుకున్నాను, నిశ్చితార్థానికి ఒప్పుకుంది అనుకున్నాను. కానీ తను నమ్మలేదు, నా మాట కూడా కాదని. ఆ అబ్బాయితో పెళ్లి ఏర్పాట్లు చేసుకుందన్న విషయం చివరి క్షణంలోనే నాకు తెలిసింది. ఎంతో కష్టపడి ఆ గుడి ఎక్కడుందో తెలుసుకుని వాళ్ళ పెళ్లి ఆపడానికి పరుగున వెళ్ళాను. ఆపేశాను కూడా. ఆలోపే మీరంతా వచ్చేశారు. చాలు, ఇప్పటి వరకు నువ్వు చేసింది చాలు. చూశాం కదా, ఇప్పుడు కొత్తగా నువ్వు చెప్పాల్సిన అవసరమే ఉంది? జాగ్రత్తగా వినండి, ఇంట్లో అందరికీ చెప్తున్నాను. ఈ క్షణం నుంచి భూమి నా భార్య కాదు. క్షణం నుంచి భూమి నా భార్య కాదు. క్షణం నుంచి భూమి నా భార్య కాదు. లేదు, తను తప్పు చేసినా పర్వాలేదు, ఈ ఇంటి పరువు తీసినా పర్వాలేదు, మేము నెత్తినే పెట్టుకుంటామంటారా? సరే, పెట్టుకోండి, అది మీ ఇష్టం. నా మాట కాదని తనని ఆదరించాలని చూసినా, నన్ను తనని కలపాలని చూసినా, ఇప్పుడు నాకు భార్య మాత్రమే లేదు. తరువాత ఈ కుటుంబం కూడా ఉండదు. ఈ కుటుంబం కూడా ఉండదు.
అరే మాధవ చెప్పేది వినరా, ఒక నిమిషం ఆగరా. అసలు ఏం జరిగిందంటే మహా, వాడు నోరు తెరిచి చెప్పాడు, మిగిలిన వాళ్ళు చెప్పలేకపోతున్నారు. వాడి అభిప్రాయమే ఇంట్లో అందరి అభిప్రాయం. తప్పు జరిగింది, ఆ తప్పుకి భూమి సహకరించింది. తనకి సర్ది చెప్పేదేదో ఇంట్లో వాళ్ళకి చెప్పుంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదు. కాబట్టి వాడు అన్న దాంట్లో తప్పేమీ లేదు. భూమి, నువ్వు తప్పు చేసావని నేను అనలేను. నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు. ఏం జరిగింది, ఎక్కడ పొరపాటు జరిగింది అనేది తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. అది కాదు వదినా. నేను చెప్తున్నాను కదా భూమి, వెళ్ళు. మహా, భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి మాట్లాడకూడదు అంటారు. అందుకే నేనేం మాట్లాడలేదు. నువ్వైనా మాట్లాడకపోవటమే మంచిది. ఎన్నో సంవత్సరాల తర్వాత తల్లివి కాబోతున్నా. ఇల్లు ప్రతిక్షణం ఇలా గొడవలతో ఉంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది? పుట్టబోయే బిడ్డకి ప్రశాంతత ఏముంటుంది? నీ ఆరోగ్యమే బిడ్డకి ఆరోగ్యం, నీ ప్రశాంతతే వాడి ప్రశాంతత. లేదంటే బిడ్డ ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా ఏముండదండి. ఇంట్లో ఏం జరిగినా నాకు అవసరం లేదని పట్టించుకోకుండా ఉంటే నేను సంతోషంగా ఉంటానని మీరు అనుకుంటున్నారా? నా వాళ్ళు సంతోషంగా ఉంటేనే నేను సంతోషంగా ఉంటాను. లేని సంతోషాన్ని నటించడం నా వల్ల కాదు. మీ తమ్ముల గురించి ఆలోచించొద్దు, ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించొద్దు అని నేను అంటలేదు. మన బిడ్డ గురించి కూడా ఆలోచించమంటున్నాను. వెళ్దాం పద.